నిజామాబాద్ జిల్లాలో రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. చేతికొచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తమ వడ్లను రోడ్లపై ఆరబోసి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేసేవారు లేకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు గన్ని సంచుల కొరత, ట్రాన్స్పోర్ట్ సమస్యలు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అకాల వర్షాల కారణంగా పంట తడిసి ఎండిపోతూ నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో రైతులకు కష్టాలైతే తప్పడం లేదు. ఆరుంగాలాలు కష్టపడి వరి పంట పండించిన తర్వాత అది కొనే నాతుడు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మహిళా రైతులంతా కూడా వాళ్ళంతా కష్టపడుతున్న పరిస్థితి. అయినా కానీ ఈ అకాల వర్షాలు ఒకవైపు వాళ్ళని ఇబ్బంది పెడితే, ఇటు అధికారుల అలసత్వం కూడా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే పంట అంతా కూడా మార్కెట్కి వచ్చింది. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ అంతా కూడా వీళ్ళు రైతులంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ గంజులో ఇక్కడ ఆరబోసారు. కొందరు రైతులైతే రోడ్లపైన ఈ పంటను ఆరబోసారు. ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇట్లా రోడ్లపైన ఆరబోసిన పంట అంతా కూడా అకాల వర్షాల కారణంగా అటు తడుస్తుంది, ఇటు ఎండుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మొలక వచ్చింది. చూడొచ్చు, ఈ మధ్యలో ఉన్న కుప్ప మొత్తం కలర్ మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కొనే నాతుడు లేక రైతులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ కాంట అవుతలేదు, కాంట అయినప్పటికీ కనీసం వాటిని తీసుకెళ్లడానికి గోనె సంచుల కొరత తీవ్రంగా రైతులను ఇబ్బంది పెడుతున్నది. అంతేకాకుండా అటు లారీల కొరత కూడా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవి కొనడానికి ఎవరు రాక రైతులు వాళ్ళే పొద్దున రాగానే వాటిని పంటనంతా కూడా ఇలా నేర్పడము, ఎండకు ఆరబెట్టడం చేస్తున్నారు. తర్వాత మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ దాన్ని వెడల్పు సంచుల్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు మహిళా రైతులు ఉన్నారు. అమ్మ, నువ్వు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? అసలు నీ బాధలు చెప్పు. వారం 10 రోజులు అవుతున్నది సార్. వారం 10 రోజులే అక్కడ లోడ్లు కాల్ చేస్తలేరు అని అంటున్నారు. వారం నుంచి ఇక్కడనే ఉంటున్నాం. ఏమనంటే అగో సన్నాలు పెడుతున్నాం, ఆగు, అవి పచ్చిగా ఉన్నాయి, ఆగు అని అంటున్నారు. వర్షం పడేది పడుతూనే ఉన్నది. రాత్రి చూడు గాలి, మళ్ళా కుప్ప చేసినాం, మళ్ళా పొద్దున వచ్చి ఇవన్నీ తాగేస్తాం. ఇక ఎంతకంటే చేస్తాము. వాళ్ళని అడిగితే మేడంని ఇట్లా అక్కడ లోడ్లు ఖాళీ అయితే లేవు, మమ్మల్ని ఏం చేయమంటున్నారు అని వాళ్ళు అంటున్నారు. సంచులు ఇచ్చిరా? మరి సంచులు ఇయ్యలేరు. అక్కడ మేము ఖాళీ అయితేనే ఇస్తాము, లేకుంటే ఇయ్యమని అంటున్నారు. అది మా బాధ. లేబర్గా పెడుతున్నారు, అడ్డమో పొడ అట్లా పెడుతున్నారు. వీళ్ళకి పెడితే ఆగు అని ఆ లోడ్ ఖాళీ అయినాకనే అప్పుడు పెడతామంటున్నారు. లేబర్లు కూడా సరిగా లేరు. ఇప్పటికి ఎన్నిసార్లు తడిసిపోయింది నీ పంట? ఒక్కసారి తడిసింది, మొన్న పెద్ద వర్షంకు తడిసింది. మళ్ళీ వచ్చి ఆరబోసినాం. కైకిల్లోలను మా ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ లేబర్లు కూడా దొరుకుతలేరు. ఏమైనా లాభం ఉందా అసలు పంట? ఇక లాభం ఉన్నదంటే ఇక ఉన్న పొలంను ఇక లాభము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే ఎట్లుంటది అని కష్టపడు. ఏం చేయాలా? ఇన్ని బాధలు పడుతున్నా కానీ కొంటున్నారు. అసలు ఇబ్బంది ఎట్లా? ఇక అట్లనే ఉన్నది ఇక బాధ. ఏం చేయాలా? మీరు ఎప్పుడు తీసుకొచ్చిరమ్మా? ఎన్నిసార్లు ఇదంతా చేశారు అసలు ఇక్కడ? 3 రోజులు అయింది సార్. 3 రోజులు ఇది ఆరలేదు అని చెప్తున్నారు. బండి కూడా ఖాళీ అయితలేదు అని చెప్తున్నారు సార్. లేరు, ఇంకా ఈ మ్యాచర్ రాకొచ్చింది అని చెప్తున్నారు. తడిసిందా పంట మీది? ఒక్కసారి తడవలేదు. జిల్లాలో అంతటా కూడా ఇదే పరిస్థితి ఉంది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కనీసం అక్కడ వసతులు లేవు, మౌలిక వసతులు లేవు. గోనె సంచుల కొరత వేధిస్తుంది, ఇటు లారీల కొరత వేధిస్తుంది అని రైతులైతే చెప్తున్న పరిస్థితి ఉంది. రోజు అకాల వర్షాలు, సాయంత్రం కాగానే వర్షం పడుతుంది, పంటంతా తడిసిపోతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మొలకలు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ అధికారులు ఇంకా అలసత్వం అయితే వేయడం లేదనే చెప్పొచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. చేతికొచ్చిన పంట అమ్ముకుందామంటే అమ్మలేని పరిస్థితిలో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాము పండించిన పంటను కొనుగోలు చేయాలని చెప్పి రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో సమస్యలకు సంబంధించిన తాజా పరిస్థితి. గణేష్తో రాజు, మహాన్యూస్, నిజామాబాద్ నుండి.